ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హలో యోస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. మనం ఎంత చదువుకున్నోళ్ళమైనా, ఎంత విద్యావంతులమైనా, ఎన్ని తెలివితేటలున్నా కొంతమంది కేటుగాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు చేసే మోసానికి బలవక తప్పదు అనడానికి ఉదాహరణ రీసెంట్గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన సంఘటన. ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తికి అనుకోని నెంబర్ నుండి ఒక కాల్ వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మానవ అక్రమ రవాణా కింద మీరు చేసిన తప్పుల్ని పోలీసులు పసిగట్టేశారు. సో మీరు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం, రంగం సిద్ధమైంది, సో అలర్ట్ గా ఉండండి. ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్ళు ఆ ఉపాధ్యాయుడిని భయపెట్టడానికి ఒక ఫేక్ కాల్ చేశారు. నేనే తప్పు చేయకపోయినా ఏంటి ఇలా కేసులు అంటున్నారు, నాకు తెలియకుండా ఇంకేదైనా చేసుంటానేమో అనేసి అని ఉపాధ్యాయుడు ఆలోచించడం మొదలుపెట్టి, ఏం ఆలోచిస్తున్నావు, ఇంకేంటి, అదిగో అరెస్ట్ కి పోలీసులు వస్తున్నారు, రెడీగా ఉండంటూ ఆ సైబర్ నేరగాడు మరింత గట్టిగా తన వాక్ చాతుర్యంతో ఆ ఉపాధ్యాయుడిని వెలిపెట్టేశాడు. ఎలా అయితేనే బాబోయ్, నేను ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను, నా మీద తప్పుడు ఆరోపణలు వస్తే నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం వీధున పడుతుంది, నా పరువు పోతుంది, దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అంటూ అతి తెలివైనటువంటి ఆ సైబర్ నేరగాడికే ఈ విద్యావంతుడైనటువంటి ఉపాధ్యాయుడు సలహా అడిగాడు. ఇంకేముంది, అయితే నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, సరే ఆ డబ్బులు పెట్టి నేను ఇక్కడ నిన్ను అరెస్ట్ చేయకుండా నీ కేసుని మార్చే విధంగా నేను ట్రై చేస్తాను అంటూ 23,80,000 రూపాయలు ఉపాధ్యాయుడు ఖాతా నుండి ఆ సైబర్ నేరగాడు నిధులు మళ్లించేసుకున్నాడు. మళ్ళీ 2 డేస్ తర్వాత ఫోన్, ఇంత మేనేజ్ చేశాను కానీ ఫలానా వ్యక్తికి ఇవ్వలేదు, ఇంకొక 80,000. సరే 80,000 ఇచ్చాడు. సరే నాకు ఇంకా ప్రాబ్లం క్లియర్ అయింది కదా, అయినా నేను చేసిన నేరం కూడా ఏమీ లేదు కదంటే, నీ పేరు మీద వేరే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ట్రాన్సాక్షన్ అయ్యింది కాబట్టి నేరం నీ మీదకే వస్తుందంటూ మెలితిప్పి ఏదో తనదైన స్టైల్లో ఏదో విధంగా మాయ చేసి ఉపాధ్యాయుడిని అయితే మాత్రం నమ్మించేస్తాడు సైబర్ నేరగాడు. సో సరే మళ్ళీ 80,000 ఇచ్చారు. మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత 3 లక్షలు ఇవ్వాలి, ఎందుకంటే ఫైల్ అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు, వీళ్ళందరినీ మేనేజ్ చెయ్యాలి, మొన్న ఇచ్చింది నా పై అధికారికి ఇచ్చాను, నువ్వు ఒక గౌరవ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు అయ్యుండి కూడా ఇలాంటి పని ఏంటి అనేసి పై హైకమాండ్ నుండి సీరియస్ గా ఆర్డర్స్ వచ్చాయంటే, సరే ఇంకెందుకు, ఇంక నేను ఈ బాధపడలేను, ఏదో ఒకటి చెయ్యండి అంటూ 3 లక్షలు కూడా ఇచ్చేస్తాడు. 2,80,000, మళ్ళీ 80,000, 3 లక్షలు, దాదాపు 27-28 లక్షల వరకు ఆ సైబర్ నేరగాళ్లకు, కేటుగాళ్ళకైతే మాత్రం అప్పచెప్పేశాడు ఈ ఉపాధ్యాయుడు. ఇంకా ఇలా అడుగుతున్నారు, ఇంకా నేనేం చెయ్యాలి, నేను ఎక్కడి నుండి తీసుకురావాలి, ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఉపాధ్యాయుడు. ఇంకేముంది, అంతా అయిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం ప్రయోజనం, ఎంత చదువుకున్నావు, ఎంత అలర్ట్ ఇస్తున్నారు, సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడద్దంటూ ప్రభుత్వం, పోలీసులు అందరూ కూడా అలర్ట్స్ ఇస్తున్నారు, చదువుకొని కూడా ఎందుకు వాళ్ళ మాయలో పడుతున్నారు అంటూ పోలీసులు కూడా ఉపాధ్యాయుని అడిగారు. ఇంకా చేసేదేమీ లేక ఫిర్యాదు ఇచ్చి ఇంటికి వచ్చి ఇలా బోదిబోం అంటున్నాడు ఆ ఉపాధ్యాయుడు. సో వ్యూవర్స్, మనం కూడా సైబర్ నేరగాళ్ళ మాయలో పడకూడదంటే ఫస్ట్ వచ్చిన ప్రతి కాల్ని కూడా మనం ఆన్సర్ చేస్తూ వాళ్ళు చెప్పే మాటని ప్రతిదాన్ని నమ్మితే మనం కూడా ఆ మాయగాల ఉచ్చులో పడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఏదైనా ఫేక్ కాల్ కానీ డబ్బులకు సంబంధించి ఎవరైనా డిమాండ్ చేసినా, మనకి సంబంధం లేని టాపిక్ రైజ్ చేస్తూ మనతో మాట్లాడడానికి ప్రయత్నించినా వెంటనే పోలీసులకి సమాచారం ఇస్తే ఘోరం మరింత ముందుకు వెళ్లకుండా అక్కడ కట్టడి చేసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. సో యస్, ఇది చూసిన తర్వాత అసలు ఏమనాలి అంటే, చదువుకున్న విద్యావంతులు కూడా ఈ సైబర్ నేరగాళ్ళ మాయలో పడవలసి వస్తుంది అని అయితే అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. ఈ రోజు ఒక 4 క్రిమినల్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి కేసు. ఇది మనకు బొబ్బిల్లో చింతా రమణ అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆయనకి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి, మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని. వాట్సాప్ కాల్, డిజిటల్ అరెస్ట్ కాల్స్ అంటారు వీటిని. సో ఫోన్ చేసి అతన్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు, మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు, ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు. ఆయన ఏంటిది, నా మీద ఇలా జరుగుతుంది, భయపడ్డారు టీచర్ గారు. ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దఫాలుగా
వీళ్ళు 22,20,000 రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠా బ్యాంకుల్లో వేసుకున్నారు. సో ఆయనకి సిబిఐ అని చెప్పారు. అలాగే వీడియో కాల్లో, వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ IPS ఆఫీసర్ వేషం వేశారు ఒకడు, ఇంకొకడు కోర్టు జడ్జి లాగా అలాగా వేషాలు వేసి వీళ్ళు ఈ టీం అంతా కూడా ఆయన 22 లక్షల రూపాయలు వేరే వేరే అకౌంట్లకు వేసుకున్నారు. సో మనకు ఆయన ఒక 1 month వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్కి. నేను కేసు రిజిస్టర్ చేసి ఈ అకౌంట్లు ఎక్కడికెక్కడికి వెళ్ళే డబ్బులు, ఏ అకౌంట్లో వేశారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేసాం. ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేశాం. దీంట్లో దాదాపు 5 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సునీల్ సుతార్ అనే ఒక అతను, అలాగే సతీష్, రాజేష్ పాల్, మహమ్మద్ ఇర్ఫాన్, వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్. ఇంకొక అతను వినోద్ చౌదరి అని, ఇతను రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను పరారీలో ఉన్నాడు. ఈ 4 కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి. సో కొంత అమౌంట్, మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్లో ఉంచుకున్నారు. వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు, కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత. సో ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసాం. మనం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళకి రిమాండ్కి మనము చేస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు